శయన ఏకాదశి అమ్మా మిషన్ ట్రస్ట్ తరఫున పురుషోత్తమ ప్రాప్తి యోగ కేంద్రం వారు ఈ జగత్తుకంతా కూడా శయన ఏకాదశి శుభాకాంక్షలు చెప్తూ దీనిలో ఉండేటువంటి కొన్ని విషయాలు తమ ముందు ఉంచదలుచుకున్నాను. ఆషాఢశుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అంటారు. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించి మరల మకర రాశిలోకి వెళ్ళేంత వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనము అంటారు. ఆ దక్షిణాయనము అనే దానికి ఖగోళపరమైన జ్యోతిషపరమైన నిర్వచనాలు ఎన్నో ఉన్నాయి. మనకు భారతీయ సాంప్రదాయంలో పరమమైనటువంటి పురుషార్థాన్ని ఇచ్చేవాడు విష్ణువు. మోక్షం ఇచ్చేత్ జనార్దనాత్ అని సాంప్రదాయం. జనార్దనుని పూజించడం వల్ల మోక్షం వస్తుంది అని. మోక్షం అనేది మన ప్రయత్నం వల్ల జరిగేటువంటి వాటిల్లో 4వ మెట్టు. మొదటిది ధర్మము, 2 అర్థము, 3 కామము, 4 మోక్షము. ఈ ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములు అంటారు. ఈ పురుషార్థ ప్రదాయకుడైనటువంటి విష్ణువు తత్వతః నారాయణుడని, జ్యోతిస్వరూపంగా ఆదిత్యుడని ఋగ్వేదంలోనూ ఇతర వైదిక వాంగ్మయంలోనూ పురాణాల్లోనూ చెప్పబడింది. వారు యోగ నిద్రలోకి వెళ్ళే సమయాన్ని శయన ఏకాదశి అంటారు. విష్ణువు యొక్క శయనమూర్తులను 3 రకాలుగా పూజిస్తారు. వీరశయనమూర్తి, భోగశయనమూర్తి, అభిచారిక శయనమూర్తి అనే పేరుతో. వీర అంటే మనలో ఉద్యమించేటువంటి భావాన్ని అణచివేస్తాడు. భోగ అంటే మనలో రమించే భావాన్ని అణచివేస్తాడు. తర్వాత అభిచారిక శయనమూర్తి అంటే మనలో మనల్ని అణచివేసే భావాలను అణచివేస్తాడు. ఈ 3 రకాలు కూడా ఆ అణచివేయడమే శయనమూర్తిలో ఉండేటువంటి తాత్పర్యం. అనగా మానవునిలో అసుర సంపత్తిని, దైవ సంపత్తిని రెండిటిని అణచివేసి నిర్గుణ, నిరంజన, అఖండ జ్ఞానానంద స్వరూపాన్ని ప్రసాదించేటువంటి తత్వముగా తాను ఈ శయనమూర్తిగా ఉంటాడు. ఈ రకమైనటువంటి ఆచారంలో విష్ణువును పూజించడం ఒక సాంప్రదాయం. ఇక్కడ భౌగోళికంగా, భౌతికంగా, జగత్తు పరంగా చూచినట్లయితే ఆషాఢమాసం దగ్గర నుంచి మాఘమాసం వరకు ఎంతో విశేషమైనటువంటి ప్రాముఖ్యత కాలగమనంలో ఉంది. ఆషాఢమాసాన్ని శూన్యమాసము అంటారు. ఏ రకమైనటువంటి వ్యావసాయిక ప్రక్రియలు చేపట్టినటువంటి కాలాన్ని శూన్యమాసం అంటారు. ఇదే పేరు మరలా
పుష్యమాసానికి చెప్తారు. ఈ రెండింటినీ శూన్యమాసములు అంటారు. ఆషాఢశుద్ధ పంచమిని వీరపంచమి అంటారు. వీరపంచమి నాడు వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభం చేస్తారు. ఆషాఢశుద్ధ ఏకాదశి నాటికి తొలకరి పడుతుంది. ఆ తరువాత శ్రావణ మాసం నుంచి వర్షములు ప్రారంభమవుతాయి. ఈ వర్షములు ప్రారంభమైనటువంటి పరిస్థితుల్లో మొట్టమొదట శ్రావణ మాసంలో క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి అయినటువంటి లక్ష్మీదేవిని, గౌరీదేవిని మనం పూజిస్తాం. ఈ శ్రావణ శుద్ధ మాసంలోనే వచ్చేటువంటి పౌర్ణమి నాడు నూతన యజ్ఞోపవీత ధారణ కూడా చేయడం జరుగుతుంది. బ్రహ్మోపదేశానికి చాలా గొప్ప ముహూర్తంగా శ్రావణ శుద్ధ పౌర్ణమి చెప్పబడింది. ఆ తర్వాత భాద్రపద శుద్ధ ఏకాదశి, భాద్రపద శుద్ధ చవితి నాడు మనకు వాసనాక్షయాన్ని చేసేటువంటి గణపతి యొక్క ఆరాధన ప్రారంభమవుతుంది. గణపతి మూలాధారమునకు అధిష్టాన దేవత. ఇక్కడ నుంచి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి అనే 5 స్థితుల్ని భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము అనేటువంటి మాసాల్లో మనం చూడవచ్చు. దీనిలో ఆశ్వయుజ మాసంలో శక్తి స్వరూపాన్ని మనం పూజిస్తాం. ఆ శక్తి నారాయణి, నాదరూప, నామరూప సరస్వతి అని చెప్పబడ్డటువంటి రజోగుణమూర్తి అయి ఈ సృష్టికి కారణమైనటువంటి తత్వంగా ఉంది. ఆ తరువాత కార్తీక మాసంలో శివుణ్ణి పూజిస్తాం. మార్గశిర మాసంలో విష్ణువుని పూజిస్తాం. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు జ్ఞానగురువైనటువంటి దత్తాత్రేయుల వారు అవతరించారు. ఈ రకంగా పుష్యమాసం వరకు ఉండేటువంటి ఈ కాలంలో జగత్తు రజోగుణ సంపన్నమై నిర్గుణమైనటువంటి ఒకానొక స్థితిలో రజోగుణములో ఉండే శుద్ధ సత్వగుణాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. ఈ స్థితిలో బృహత్తు తాను నిద్రాణమై తాను ఉన్నతమైనటువంటి ఆత్మారామతత్వంలో ఐకాంతిక స్థితిలో లయమై ఉంటుంది. కావున ఈ కాలంలోనే మనకు ఈ జగత్తులో అనగా జనన మరణములు ప్రధానముగా ఉన్నటువంటి ఈ కాలంలో విశేషమైనటువంటి పండుగలు, పబ్బాలు, వ్రతాలు, నియమాలు, హోమాలు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుపుతూ వస్తారు. ఈ ప్రధానమైనటువంటివన్నీ కూడా వ్యావసాయిక నాగరికతతో ముడిపడి ఉన్నాయి. భారతదేశం అనబడేటువంటి పదంలో భా అనగా కాంతి, రథము అంటే ఆసక్తి, జ్యోతిర్మయ స్థితి వైపు ఆసక్తిని కలిగి ఆధ్యాత్మిక స్థితి వైపు నడిపించేటువంటి సంస్కృతి కలిగినటువంటి దేశము భారతదేశము. ఈ భారతదేశము దగ్గర ముఖ్యముగా ఆంధ్రదేశం అనేటువంటిది ఈ ప్రపంచానికి నాభిస్థాన అంటారు. దీన్ని ప్రాణాపాన బంధస్థానము అని కూడా భాగవతంలో నాభిస్థానాన్ని గురించి చెప్పడం జరిగింది. ఈ నాభిస్థానానికి దక్షిణంగా అతను వెళ్ళడం వల్ల ఈ దక్షిణాయనము అంటారు. ఈ కాలంలో విష్ణుతత్వము తగ్గి
రుద్రతత్వము, శక్తితత్వము విశిష్టంగా పెరుగుతాయి. ఈ మూడు కూడా కలిసే పనిచేస్తున్నప్పటికీ రుద్రతత్వము అనబడేటువంటిది ఈ ఏకాదశ భావాలుగా శరీరమంతా విస్తరించి ఉండి స్థూల సూక్ష్మలింగ శరీరములను సమన్వయం చేసేది కావున ఆ రుద్రతత్వానికి మనకి ఇవ్వబడ్డటువంటి దత్తతత్వానికి మనల్ని పరిపాలించేటువంటి క్రియాతత్వానికి శక్తితత్వానికి మనం ఆరాధన చేసేటువంటి సమయం కావున దక్షిణాయనం అనేటువంటిది జగత్ ఉద్ధారకమైనటువంటి కాలము. జగత్తత్వాన్ని పైకి తీసుకుని వచ్చేటువంటి కాలము. ఈ కాలంలో మనకు వసు, రుద్ర, ఆదిత్య స్వరూపులైనటువంటి పితామహ, ప్రపితామహులుగా చెప్పబడ్డ పితృదేవతల యొక్క ప్రాబల్యం విశేషంగా మనం చూడవచ్చు. భాద్రపద బహుళ అమావాస్య వరకు ఉన్నటువంటి కృష్ణపక్షాన్ని మహాలయ పక్షాలు అంటారు. అనగా ముందు భూమిని పూజించు, తర్వాత పెద్దలను పూజించు, మన పూర్వీకులను పూజించు, తర్వాత శక్తిని పూజించు, శివుణ్ణి పూజించు, విష్ణువుని పూజించు, గురువుని పూజించు, నీవు తరించు అని చెప్పేటువంటి ఒక శుభప్రదమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటిదే శయన ఏకాదశి. తైత్తిరీయంలో చెప్పినట్టుగా పితృదేవో భవ, మాతృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథి దేవో భవ అనే అన్నిటినీ కూడా భావనా దశ నుంచి కార్యాచరణ దశకు మార్చగలిగేటువంటి ఒకానొక పవిత్రమైన కాలమే దక్షిణాయనము. ఈ దక్షిణాయనము జగత్తులో దైవ సంపత్తిని, అసుర సంపత్తిని సమతుల్యంగా ఉంచి 3 గుణములను సక్రమముగా నిర్వహిస్తూ రజోగుణమునకు ప్రాముఖ్యత ఇచ్చి ఈ భూమిని సస్యశ్యామలముగా చేస్తుంది. అప్పుడే ఈ భూమాత వందే మాతరం అనేటువంటి కీర్తనలో పగడినట్టుగా సుజలాం సుఫలాం సస్యశ్యామలాం శుభ్రజ్యోత్స్నాం పులకితయామినీం అని కాగలదు. కావున ఈ శయన ఏకాదశి అనేటువంటిది ఆ ఏకాదశి రుద్రతత్వాన్ని ఉత్థానం చేస్తూ పితృతత్వంలోను, మాతృతత్వంలోను, శక్తితత్వంలోను, శివతత్వంలోను, విష్ణుతత్వంలోను, గురుతత్వంలోను మనం నడిపించేటువంటి ఒక కాలయోగముగా మనం గుర్తించవలెను.